తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ వివరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీలో నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరు, పార్వతీపురం, మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో వరదలను నివారించడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసింది. ఈ టీంలు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల బారిన పడకుండా ట్రాఫిక్ సమస్యలు తగ్గించేలా చూడటం, వరద నీటిని తొలగించడానికి అవసరమైన విధంగా సహాయక చర్యలను అమలు చేయటం చేస్తాయి. హైదరాబాద్లో 534 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల్లో 157 మొబైల్ టీంలు, 242 స్టాటిక్ టీంలు, రోడ్లపై 29 టీంలు, 30 డీఆర్ఎఫ్ టీంలు, 13 పోలీస్ డిపార్ట్మెంట్ టీంలు, 41 ఎలక్ట్రిసిటీ విభాగాలు కలిపి మొత్తం 534 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేశారు.